లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల నేతల విమర్శలు హీటెక్కుతూ ఉన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తామేమి తక్కువ కాదన్నట్టుగా తాజాగా బీజేపీ నేతలు ఎంటర్ అయ్యారు. కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్ విసిరిన సవాల్ బండి సంజయ్ సై అన్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీల నేతల మధ్య పంచ్ డైలాగులు పేలుతున్నాయి. మాటలతోనే మంటలు రేపుతున్నారు. బీఆర్ఎస్ కు కరీంనగర్ సెంటిమెంట్ అని, ఇక్కడ నుంచే ఎన్నో పోరాటాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని కేటీఆర్ అన్నారు. 10 ఏళ్లు ప్రధానిగా మోడీ, 5 ఏళ్లు బండి సంజయ్ ఎంపీగా ఉన్నారని అన్నారు. కరీంనగర్ కు మీరేం చేశారో, అంతకుముందు వినోద్ కుమార్ ఏం చేశారో తెలుసుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. డేట్ నువ్వు డిసైడ్ చేయి, టైం నువ్వు డిసైడ్ చేయి, ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్. ఎందుకంటే కరీంనగర్ కమాన్లోనే తెలుసుకోవాలి నీ బతికేందో నీ లెక్కేందో. ఒక్కసారి ఆలోచించండి. 5 ఏళ్లలో కరీంనగర్లో సొల్లువాగుడు, పిచ్చివర్రుడు, ఎక్కడ పడితే అక్కడ మొరుగుడు, కేసీఆర్ని తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేసిండా? బుడ్డ పైసమందా మంచి పని చేసిండా? ఒక్క పని. కరీంనగర్కు మొత్తం పార్లమెంటుకు ఒక గుడి తెచ్చినవా, ఒక బడి తెచ్చినవా, ఒక కాలేజీ తెచ్చినవా, ఒక పరిశ్రమ తెచ్చినవా, ఒక రోడ్డు తెచ్చినవా, ఒక రైలు తెచ్చినవా? మరి ఎందుకు ఎంపీకనికి నువ్వు ఎంపీగా ఉండాలని నేను అడుగుతా ఉన్నా. ఇయ్యాల ఎందుకు వేయాలని నీకు ఓట్లని నేను అడుగుతున్నా. కరీంనగర్ కు ఎవరేం చేశారో చర్చించేందుకు సిద్ధమంటూ కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారో లేదో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే కరీంనగర్ లో తిరగలేరు అంటూ బండి సంజయ్ హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ కొడుకు చెప్తున్నా, నీ అయ్యకు పంపిన ఆల్రెడీ. మీ అయ్య ఫామ్ వల్ల ఏం పీకుడు పని ఏం లేదు కదా. నేను ఏం చేసినో బుక్ పంపినయో. మీ అయ్యకు ఫామ్ హౌస్ పంపించిన పోస్ట్ చేసిన ముట్టింది కావచ్చు. ముట్టకుంటే మళ్ళీ అడ్రస్ చెప్పు, వేరే అడ్రస్ చెప్పు, అడ్రస్ పంపుతా. బండి సంజయ్ 12,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చిండు. మొత్తం బుక్ అంతా ప్రింట్ చేసి పంపించిన. మీ అయ్య చదువుకున్నాడో లేదో 80,000 బుక్స్ చదివినట్టు వీళ్ళయ్యా. ఏ బుక్స్ అంటే కొంపలు ముంచే బుక్సే. ఎవరిని ఏడగొట్టాలి, ఎవరిని ఎట్లా ముంచాలి తప్ప వేరే ఏం లేదు. కాబట్టి ఇలా నన్ను తిట్టుడు ముఖ్యం కాదు. నిన్న మొన్నటి దాకా కరీంనగర్ లో బండి సంజయ్ వర్సెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ గా మాటల యుద్ధం నడిచింది. మొదట రాజకీయ సన్యాసం సవాళ్ల నుంచి చివరికి క్షమాపణ చెప్పే వరకు సాగింది. ఇప్పుడు కేటీఆర్ కూడా కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ ఏమీ చేయలేదని అన్నారు. దానికి అదే స్థాయిలో స్పందించారు బండి సంజయ్.